మంచి భోజనము చేసే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఈరోజు సెలవు దినమైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఈరోజు మనమంతా రోడ్డు మీద కూర్చొని అన్నాలు తినే పరిస్థితికి కార్మికులను తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే, మిమ్మల్ని అందరినీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇదే రోడ్డు మీద తీసుకొచ్చి భోజనాలు చేసే పరిస్థితికి తీసుకొస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో 5వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు భోజనాలు రోడ్డు మీద చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా కార్మికులకు హెల్త్ అలవెన్స్లు ఇస్తాను, అదేవిధంగా స్కూల్ స్వీపర్లకి వాచ్మెన్లకి 15,000 రూపాయలు వేతనం ఇస్తూ వాళ్ళకి అలవెన్స్లు ఏర్పాటు చేస్తాను, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ప్రభుత్వం ఈ వచ్చే 2 నెలల్లో పూర్తి అవుతాన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు, వాళ్ళ పనికి సమానమైన వేతనాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు ఆప్కాస్లో నెలకొన్న ఈపీఎఫ్ ఈఎస్ఏ సమస్యలు పరిష్కరించుకోకుండా కార్మికుల్ని రెగ్యులర్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులు రెగ్యులర్ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కార్మికులు మోసం చేసే పరిస్థితిలో ముందుకు వస్తూ ఉన్నాడు. అదేవిధంగా 3 దఫాలుగా ఈరోజు మా మంత్రుల కమిటీ చర్చలు జరిపినా కూడా ఆ చర్చల్లో ఈరోజు న్యాయమైనటువంటి కోరికలకు మొగ్గు చూపుకోకుండా ఈరోజు కార్మికులు మోసం చేసే పద్ధతిలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. దీన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే పందాలో జగన్మోహన్ రెడ్డి వారి గవర్నమెంట్ ఈరోజు ముందుకు వస్తే కార్మికులే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కార్మికులు మీరు తాడేపల్లి గూడెంలో కూర్చున్నటువంటి కుర్చీలు కూసాలు కదిలే విధంగా రాబో ఎలక్షన్లో గద్దె దిబ్బడానికి కార్మికులు ముందుకు వస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.